2 పర్యాయాలు శాసన సభ్యునిగా మీ పక్క నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించినాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమ ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వచ్చిన అవకాశంతో మరి ఏ విధంగా పాలన జరిగిందో మీ కళ్ళ ముందు ఉంది. మరి దానికి ముందు వర్తన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మా పార్టీ శ్రేణుల్ని కంటికి రెప్పలాగా ఏ విధంగా కాపాడుకున్నాం, ఆపద సంపదలో ఏ విధంగా ఉన్నామో మీకు తెలియంది కాదు. ఈ రోజు దేశం కోసం, ప్రపంచంలోనే మన దేశాన్ని పతాకలో ప్రథమ స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం సుభద్రంగా, సుభిక్షంగా, సురక్షంగా ఉండాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే దానికి మోడీ గారే శ్రీరామ రక్ష అని వారి నాటి విశ్వసించి వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో మరి పనిచేయడానికి వచ్చాము. మరి మీ అందరి ఆశీర్వాదంతో, మరి మోడీ గారు ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రకటించారు. మీ అందరి సహకారంతో రేపటి ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఎవరైతే మరి తరకాలకు ఒక ప్రత్యేక హిస్టరీ ఉంది. గత 40 సంవత్సరాల నుండి పార్టీని నమ్ముకొని, పార్టీ జెండా పట్టుకొని మరి అనేక మంది పెద్దలు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు జగ్గారెడ్డి గారిని ఈ దేశంలో 2 సీట్లు గెలిస్తే మరి ఇక్కడ టీవీ నరసింహారావు పైన జగ్గారెడ్డిని గెలిపించిన చరిత్ర మీ అందరిది. మరి ఈ రోజు మోడీ గారి నేతృత్వంలో, నాయకత్వంలో మరి ఎన్ని గెలవాలనుకుంటున్నాం? 400. మరి దాంట్లో వరంగల్ ప్రథమ స్థానంలో ఉంటుందనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పని విధానాలు యావత్ దేశ ప్రజలు చూశారు. మోడీ గారి 9.5 సంవత్సరాల పాలన భారతదేశ ప్రజలు చూశారు. ప్రపంచంలో అనేక దేశాలు గమనిస్తున్నాయి, చూస్తున్నాయి. అందుకే మళ్ళీ రావాలి మోడీ గారు, ఈ దేశం ఇంకా ముందుకు పోవాలి, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలనే కోరిక ప్రజల్లో బలంగా ఉంది. ఆ బలాన్ని మీరు వెన్ను తట్టి ఓటింగ్ వేపించుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు కనిపించే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ నుండి వరంగల్ నుండి మరి గతంలో సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మోడీ గారి నేతృత్వంలో మరి వరంగల్ కు అభివృద్ధి కావచ్చు, లేదా ఎన్హెచ్ రోడ్లు కావచ్చు, లేదా మీ ఇంటి ముందు సీసీ రోడ్లు కావచ్చు, పానకాలు కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, అన్ని కూడా మరి మోడీ గారు పేదవారి కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. ఈ దేశంలో 25 కోట్ల పైచిలకు పేద బిడ్డలను మరి ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన పరిస్థితి మనం మోడీ గారికి ఉన్నది. కాబట్టి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, పేద బిడ్డలు మరి మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దాంట్లో మనందరం కష్టపడ్డాం, ఫలితాలు తీసుకొద్దాం. ఆ ఫలితాల తర్వాత మరి అనేక సంవత్సరాలుగా మీకు ఎదురు చూస్తున్నారు. రేపు వచ్చేది, రాబోయేది మోడీ గారి పాలన. ఈ రాష్ట్రంలో రేపు మీరు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, బ్రహ్మాండమైన ఫలితాలు మీ కార్యకర్తలకు ఫలాలు అందబోయే రోజులు కూడా వచ్చినాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు శ్రమించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో మరి మన భూపాలపల్లి కానీ, పరకాలు కానీ, మరి ఈ నియోజకవర్గాల్లో ఒక ఇండస్ట్రీ గ్రోత్ కార్యాలయం తీసుకురావాలనుకుంటున్నాం. ఇక్కడ మా పేద మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాం. విద్యాపరంగా పెద్దపీట వేయాలనుకుంటున్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక గిరిజన యూనివర్సిటీ ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ట్రాన్స్పోర్ట్ లో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చి ఒక నిరుద్యోగ యువతకు మరి ఉపాధి ఏ విధంగా కల్పించారో మీ అందరి ఆశీర్వాదం పొందిన తర్వాత ఉండేది మోడీ గారు, ఉండేది బీజేపీ ప్రభుత్వమే. మరి మీ పార్లమెంట్ సభ్యుడు ఎక్కువ నిధులు కూడా తీసుకొచ్చి పెద్దల సహకారంతో మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటాం. మరి దయచేసి
ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ప్రజలు ఈ రాష్ట్రంలో గమనించారు. మాయ మాటలు చెప్పి 6 పథకాలని 420 హామీలు ఇచ్చి రైతులు గాని మహిళల్ని గాని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పే సమయం కోసం ఇప్పుడు చూస్తున్నారు. ఏ నోట విన్నా, రైతు నోట విన్నా, కార్మిక నోట విన్నా, కర్షకుల నోట విన్నా, మహిళల నోట విన్నా మోడీ 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 మరి కేంద్రంలో కావాలంటున్నారు. కాబట్టి ఒక సైనికులాగా మీరు ముందుకు వెళ్ళాలి. మరి మోడీ గారి నాయకత్వంలో కాషాయంగా ఎదురవేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ, మరి సమయం లేనందువల్ల మరి ఎక్కువ కూడా, ఎందుకంటే పర్మిషన్ పైలోకి తీసుకున్నారు కాబట్టి మరి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మరి నియోజకవర్గ స్థాయికి ఒక సమావేశం పెట్టుకున్నాం. ప్రతి మండల వారిగా 2-3 మండలాలు లేదా మండలాల వారిని కూడా కలిపి మళ్ళీ సమావేశాలు కూడా మనకు షెడ్యూల్ కూడా ఇచ్చారు. తప్పకుండా మండల సమావేశాలకు వద్దాం. క్లుప్తంగా క్షుణ్ణంగా మంచి చెడు కార్యకర్త కష్టాలు సుఖాలు అన్ని కూడా మనం మాట్లాడుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎందుకంటే నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బిడ్డలు, ఒక కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు వచ్చాను. మరి ఈ రోజు మీ ఆశీర్వాదంతో, మోడీ గారి సహకారంతో, మరి మోడీ గారి దీవెనతో నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. మరి ఆ దీవెనలు అందుకొని ముందుకు పోయి ఒక పేదవాడిగా ఈ పార్లమెంట్ పరిధిలో పనిచేయాలనే ఒక సంకల్పంతో ఉన్నా అన్ని విషయాలు కూడా మనం మండల స్థాయిలో మాట్లాడుకుందామని తెలియజేసుకుంటూ, మరి అవకాశం కల్పించిన వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా మరోసారి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భారత్, భారత్ మాతాకి చేయమని చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు చంద్రశేఖర్ జీ ఇంతసేపు మీటింగ్ పెట్టుకున్నారు. 3 ముచ్చట్లు. ఒక్కటి ఏంటంటే వాతావరణాన్ని మాహోల్ అన్నాడు. అంటే ఏం వాతావరణం? బీజేపీ గెలుస్తుందనే వాతావరణం వరంగల్ పార్లమెంట్ లో తీసుకురావాలి. మనం దానికి ఏం చేయాలి? మనం ఇవాటి నుంచే మీరు పోయినాక ప్రతి ఒక్కరు కూడా అరే బీజేపీ గెలుస్తుందంట, బీజేపీ గెలుస్తుందంట వరంగల్ పార్లమెంట్ లో అని మనం అనాలి. అందామా వద్దా? ఏమన్నా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏమన్నా? ఆ వరంగల్ పార్లమెంట్ లో బీజేపీ గెలుస్తుందని మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా పోయిన కాడి నుంచి ఇక్కడి నుంచి ఇంటికి పోయిన దానిలో కూడా బస్సులో పోతాడు కూడా అరే బీజేపీ గెలుస్తుందట వరంగల్ పార్లమెంట్ లో, బీజేపీ గెలుస్తుందట అరే ఒక్కొక్కడు వెళ్ళిపోతారట. కావ్య పోయిందట భయపడి, ఆరు రమేష్ గారికి బీజేపీకి భయపడి కావ్య కూడా అస్త్రశస్త్ర చర్యలు చేసి వెళ్ళిపోయింది. అట్లా కాంగ్రెస్ వాడు అభ్యర్థి దొరుకుతలేడు వాళ్ళకు. ఉన్నది వరిగా ఒక బీజేపీ వరంగల్ పార్లమెంట్ లో బీజేపీ గెలుస్తాదనే వాతావరణాన్ని, బీజేపీ గెలుస్తాదనే వాతావరణాన్ని వరంగల్ లో మనము ఇయ్యాలించే తీసుకుపోవాలి. ఎలక్షన్ వరకు ఇదే వాతావరణం. అదే బీజేపీ గెలుస్తుందట, ఆంధ్రప్రదేశ్ గెలుస్తుందట, వరంగల్ పార్లమెంట్ బీజేపీ కైవసం చేసుకుంటుంది. 400 సీట్లు పార్లమెంట్, దాంట్లో మొట్టమొదటిదే మన వరంగల్ పార్లమెంట్ చెప్పే వాతావరణాన్ని మనం పరకాల నియోజకవర్గంలో మనం గల్లీ గల్లీ వాడ ఊరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నెంబర్ 1 పాయింట్. మాహోల్ అంటే వాతావరణం, మంచి వాతావరణాన్ని మనం బిల్డప్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 నేనేంటి ఏం చెప్పినా 3 పాయింట్ చెప్తాను. రెండో పాయింట్ ఎలక్షన్ మేనేజ్మెంట్. రెండో పాయింట్ ఏంటిది? ఎలక్షన్ మేనేజ్మెంట్. ఎలక్షన్ ను ఏ విధంగా మనము నిర్వహించాలి, ఏ విధంగా ఇంటిని ఒక పాయింట్ చెప్పి ఆల్రెడీ కాళీప్రసాద్ గారు ప్రతి ఇంటిని మనము 3 సార్లు కలవాలి. ఏ రోజు కలవాలి రాసుకోండి. ఏ పెన్ను లేదు, పేపర్ లేదు, ఏదో ఒక్కసారి కలవాలి. మనం ఒక్కసారి కలవాలి. ఎప్పుడు? 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఒక్కసారి కలవాలి. రెండోది 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు మళ్ళీ ఒకసారి కలవాలి. ఇంకొకటి మే 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు. ఎందుకంటే 13వ తారీఖు ఎన్నికలేక మొత్తం ఏప్రిల్ మే నుంచి ఎలక్షన్ వచ్చే వరకు ప్రతి ఇంటిని మనము 3 సార్లు కలవాలని మనకు రాష్ట్ర పార్టీ డేట్స్ తో సహా ఇచ్చింది. ఆ డేట్స్ లో కూడా కంపల్సరీ, అంటే మిగతా డేట్స్ ఏం చేయాలంటే వేరే కార్యక్రమంలో వాళ్ళంతా చెప్తారు. మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేసేది, అవి పెద్దలు చెప్తారు. నేను ఓన్లీ ఇంటింటికి మనము కలవాలి. కలిసినప్పుడు అట్లానే బూతులు యొక్క
కమిటీలను మిగతా ఓటర్ లిస్ట్ ను పట్టుకొని ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ అయితే బూత్ కమిటీలను స్ట్రెంథన్ చేసడం అయితే మనకు మొన్న అసెంబ్లీ అప్పుడు బూత్ కమిటీలను వేసుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పుడు అందరు ఉన్నారా, ఎవరైనా పోయిందా, పోతే ఎక్కువ చేసుకోవాలా, వాళ్ళకి ఏం బాధ్యత చేయాలి, పన్నా ప్రముఖులు ఏ విధంగా చేసుకోవాలి, ఇదంతా పని, ఇదంతా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇంటికే వస్తుంది. ఆ బూత్ కమిటీకి ఇంటింటికి పోయినప్పుడు మనకు వాల్ స్టిక్కర్లు, పాంప్లెట్లు అవన్నీ వస్తాయి. స్టిక్కర్ వేసడం, పాంప్లెట్ ఇచ్చడం, మనం ప్రచారం చేస్తాం. తర్వాత మోడీ గారు ఇంతకుముందు కల్పన చెప్పినట్టు మోడీ గారు చేసినటువంటి విజయాలు దేశానికి ఏమేమి ఉన్నాయి, 370 ఆర్టికల్ రద్దు చేసడం కావచ్చు, మనము ట్రిపుల్ తలాక్ కావచ్చు, రామ మందిరం కావచ్చు, కాశీలో మంచి దివ్యమైనటువంటి దాన్ని మంచిగా చేసడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అభివృద్ధిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం, యూత్ కు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇస్తున్నాం, సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు పరుస్తున్నాం, ప్రతి గ్రామానికి వెళ్ళి మన మోడీ గారి యొక్క కార్యక్రమాలు గ్రామం ఏమేం చేస్తున్నాం, ఇదంతా ఒక పాంప్లెట్ వస్తుంది మనకు. ఆ పాంప్లెట్ ఇచ్చడం కూడా ఎలక్షన్ మేనేజ్మెంటే. అన్నిటికన్నా ముఖ్యం మనము లాస్ట్ రోజు పోలింగ్ అయ్యేటప్పుడు మనం అందరం అక్కడ గుంపుగా ఉండి తప్పకుండా మనం ఉండి మొదటిలా అన్ని బీజేపీలే మనం ఓట్లు చేసినట్టు ఒక వాతావరణాన్ని సృష్టించాలి. ఫస్ట్ బీజేపీలే మొత్తం వేయాలి. ఫస్ట్ 7ంటికి పోలింగ్ స్టార్ట్ అయిందంటే 9 వరకు 2 గంటలు ఎవరైతే బీజేపీకే పడతారు. అన్ని రోజులు కమలాలు పువ్వు గుర్తికే అనే వాతావరణం పొద్దున్నే అది నిర్మాణం చేసేది ఉంటే కొంచెం కూడా వీళ్ళందరూ ఓటేసి పోతాంటే దాంట్లో అయ్యలాంటి అవ్వాలంటే ఏమంటే అంతా బీజేపీకే పడతారేడా, బీజేపీకే పడతారేడా ఆ వాతావరణం అంతా సృష్టించాలి. ఇదంతా ఎలక్షన్ మేనేజ్మెంట్ వస్తుంది. లాస్ట్ ది స్ట్రాటజీ, మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, రణనీతి అంటారు కదా, స్ట్రాటజీ అది కూడా మనం చెప్పిన కదా, రణనీతి స్ట్రాటజీ ఏ విధంగా పోవాలి, మనం అటాక్ ఏ విధంగా చేయాలి, రాజకీయ అంశాలు ఏ విధంగా వాడాలి, మనం ఏ ఎజెండా పెట్టుకుంటున్నాం, మన స్ట్రాటజీ ఏంటిది, మోడీ. మన గ్యారెంటీ ఎవరు? మోడీ. మన మోడీ గ్యారెంటీని, మోడీ గారి స్ట్రాటజీని వాడాలి. ప్రతి దానికి మోడీ మార్క్, మోడీ అంటే ఒక బ్రాండ్. ఆ మోడీ గారిని స్ట్రాటజీ కింద వాడుకొని మనం గెలవాల్సిన అవసరం తెలియజేస్తూ మనం అందరం ఇప్పుడు ఎన్ని రోజులు కరెక్ట్ గా 45 రోజులు మనం పని విభజన చేసుకున్నాం. ఎక్కడికక్కడ పోగానే బూత్ కమిటీలో కూర్చొని ఇక్కడ ఇది పార్లమెంట్ ఎన్నికలు అంటే మోడీ గారి ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు. ఆరు రమేష్ గారు విలేజ్ తిరుగుడే కష్టం. ఇంకా బూత్ లెవెల్కి వచ్చాడంటే అది ఇంపాసిబుల్. ఏ బూత్ లో ఆ బూత్ అధ్యక్షుడే ఆరు రమేష్ అనుకోవాలి. మనము అక్కడ ఎన్నికలు సపోర్ట్ చేస్తలేరు, ఏమంటారు అంటే మీరు కారా మోడీ గారు విజయ్ గట్టిగా నిరంజన్ అక్కడ వచ్చాడు. ఆరు రమేష్ లాగానే ప్రతినిధిగా మనము బూత్ లెవెల్లో పనిచేయాలి. మనకి ఎందుకంటే ఇది అసెంబ్లీకి ఊరూరికి వచ్చుడే కష్టం. అటువంటిది ఇంకా పార్లమెంట్ అంటే 7 నియోజకవర్గాలు, దాదాపుగా 1892 బూతులు మనకి ఎన్నున్నాయి. 1892 బూతులు ఎవరికైనా వీలైతే